ఛాంపియన్షిప్ 2026 స్పోర్ట్స్ క్యాలెండర్ను ఆవిష్కరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ నెల 15వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు అన్ని జిల్లాల్లోనూ 10 రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు స్పష్టం చేశారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పెందుర్తి మండలం రాజయ్యపేటలో అమరావతి ఛాంపియన్షిప్ ప్రచార పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 91,90,000 ప్రైజ్ మనీతో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించడానికి ఏర్పాటు చేస్తుందని వివరించారు. కబడ్డీ, వాలీబాల్ తదితర 10 రకాల క్రీడలకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో పోటీలు నిర్వహించి ఇక్కడ గెలిచిన వారితో అమరావతిలో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించి భారీ ఎత్తున ప్రైజ్ మనీ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి 26 వరకు అమరావతి ఛాంపియన్షిప్ అని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమం. దానికి 91,90,000 బడ్జెట్తో అన్ని ప్రాంతాల నుంచి కూడా 12 గేమ్స్, అలా ఏదంటే ఆర్చరీ కానీ, అథ్లెటిక్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, వెయిటింగ్ కానీ, కబడ్డీ కానీ, హాకీ కానీ, బాక్సింగ్ కానీ, బాస్కెట్బాల్ కానీ, చెస్ కానీ, యోగా కానీ 12 స్పోర్ట్స్ ఇష్యూస్ తీసుకుని జిల్లాల వారీగా ఇక్కడ ఆడించి మెరిట్ వచ్చిన వాళ్ళని, గెలిచిన వాళ్ళని అమరావతిలో ఆడించి ప్రైజు మనీ 91,90,000 ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేవలం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, యువతను ఉత్తేజపరచాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి డబ్బులు కేటాయించడం కాకుండా క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ అయిన మేడం గారు ఆధ్వర్యంలో ఈ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి క్రీడా నైపుణ్యం చూపించి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్.